Hello aspirants, welcome to Vishnu IAS Academy. Hope you're all doing well. It had been very long, right? So today we have come up with one more important topic of current affairs which is in trending today. That is nothing but, come on, let's see. See, these days have you heard about a case regarding Jnanavapi Mosque in Varanasi? You might have heard about this, right? And yeah, and one more very major important significance of this day is that on December 12th, 2024, Supreme Court, a specially constituted bench of Supreme Court headed by none other than our Chief Justice of India, Justice Sanjay Khanna, okay, is going to decide upon the constitutional validity of a very significant law that has been enacted in 1991, okay, known as Places of Worship Act. ఓకే, సో ఈరోజు మన సుప్రీంకోర్టు అనేది కాన్స్టిట్యూషనల్ ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అనే ఈ యాక్ట్ యొక్క కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీని నిర్ధారించబోతుంది అన్నమాట. సో అసలు ఏంటిది ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అంటే ఏంటి, దీని చుట్టూరు ఎందుకు ఇన్ని కాంట్రవర్సీస్ ఉన్నాయి, వై ఈజ్ ఇట్ సో ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ డ్యూరింగ్ దీస్ డేస్ అనేసి మనం అసలు దీని హిస్టరీ అంటే ఏంటి, అసలు కేసెస్ ఎందుకు పైకి రావడం జరిగింది, ఈ కేసెస్ ఎందుకు ఫైల్ చేస్తున్నారు, ఎవరెవరు ఫైల్ చేస్తున్నారు అనే దాని గురించి కొంచెం క్లుప్తంగా తెలుసుకుందాం రండి. ఓకే, సో మనం చూస్తే లెట్స్ సీ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991. అసలు ఏంటిది, న్యూస్లో ఎందుకు ఉన్నది ఈ యాక్ట్, ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు వచ్చింది కరెంట్, అలాగే అసలు ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అంటే ఏంటి, ఎందుకు ఇది 1991లోనే ఎనాక్ట్ చేయడం జరిగింది. ఓకే, దెర్ ఇస్ అ సిగ్నిఫికెన్స్ ఈవెన్ ఫర్ దిస్ ఆల్సో. 1991లోనే ఎందుకు ఎనాక్ట్ చేయడం జరిగింది, ఎక్సెప్షన్స్ ఏంటి, ఈ యాక్ట్ పరిధిలోకి అన్నీ వస్తాయా, అన్ని ప్లేసెస్ ఆఫ్ వర్షిప్స్ వస్తాయా, లేదంటే ఏమైనా ఎక్సెప్షన్స్ ఉన్నాయా, అన్ని సైట్స్ వస్తాయి అనే ఎక్సెప్షన్స్ ఉన్నాయి, అన్ని ల్యాండ్స్ భారతదేశంలో ఉన్న ప్రతి ల్యాండ్ కవర్ అవుతుంది అనే ఎక్సెప్షన్స్ ఉన్నాయా లాంటివి. ఓకే, తర్వాత ఈ యాక్ట్ యొక్క మెయిన్ ఫీచర్స్ ఏంటి, అండ్ వై అండ్ డ్యూరింగ్ విచ్ సర్కమ్స్టాన్సెస్ దిస్ యాక్ట్ కేమ్ ఇన్ టు బీయింగ్, ఏ సిచ్యువేషన్లో ఈ యాక్ట్ ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది, అలాగే సుప్రీంకోర్టు ఇంతకు ముందు ఏమన్నా ఈ యాక్ట్ గురించి ఏమన్నా మాట్లాడిందా లాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ బ్రీఫ్గా మనం తెలుసుకోబోతున్నాం ఈరోజు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ కమ్, మనం చూసుకున్నట్లయితే స్టోరీ సో ఫార్ అసలు ఏంటిది. దేర్ ఆర్ సమ్ కేసెస్, దాంట్లో 3 ఇంపార్టెంట్ కేసెస్ గురించి ఈరోజు నేను జస్ట్ మీకు క్లుప్తంగా చెప్తాను. ఫస్ట్ది అశ్విని ఉపాధ్యాయ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఫస్ట్ కేస్. ఓకే, సెకండ్ది వచ్చేసరికి జ్ఞానవాపి మాస్క్ ఇన్ వారణాసి, దీని రిలేటెడ్ ఒక కేస్. అలాగే షా ఈద్గా మాస్క్ వర్సెస్ కృష్ణ జన్మభూమి. ఓకే, అండ్ ఫైనల్లీ మనందరికీ తెలిసిన కేసే రామ్ జన్మభూమి వర్సెస్ బాబ్రీ మసీద్ కదా ఆఫ్ అయోధ్య. ఇది అందరికీ తెలిసిన కేసే కదా, రీసెంట్గా దీని మీద తీర్పు రావడం జరిగింది. అలాగే రామ్ టెంపుల్ కూడా అయోధ్యలో నిర్మించడం జరిగింది వెరీ రీసెంట్లీ, మనకి ఇదన్నీ తెలుసు. సో ఇప్పుడు ఇక్కడ 4 కేసెస్ చూసాం కదా, ఈ 4 కేసెస్లో ఈ 2, 3, 4 ఉన్నాయి చూసారు, ఇవి ఏంటంటే దీస్ ఆర్ ఛాలెంజింగ్ ద ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్. ఓకే, అండ్ యా ఐఎమ్ సో సారీ టు సే దట్ 2 and 3 ఎస్పెషల్లీ ఈ 2, 3 ఉన్నాయి చూసారు, 2 and 3 cases. These are challenging Places of Worship Act 1991.
అండ్ ఈ ఫోర్త్ ఉంది చూసారు, ఈ డిస్ప్యూట్. దిస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎనాక్ట్మెంట్ ఆఫ్ దిస్ లా, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991. ఓకే, ఇప్పుడు ఫైనల్గా మన సుప్రీంకోర్టు ఈ రోజు వినబోతున్న తీర్పు దేని మీద అంటే అశ్విని ఉపాధ్యాయ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. అశ్విని ఉపాధ్యాయ్ హీజ్ అన్ అడ్వకేట్ కమ్ పొలిటీషియన్. ఓకే, ఈయన ఏమని ఫైల్ చేస్తారంటే, ఇఫ్ యు సీ, he will be challenging the constitutionality of this places of worship act. He challenges constitutionality of places of worship act 1991. ఓకే, దీని గురించి ఈరోజు సుప్రీంకోర్టు అనేది హియరింగ్ వినడం జరుగుతుంది అనమాట. ఓకే, సో అసలు ఏంటి, ఆయన ఎందుకు ఛాలెంజ్ చేశారు కాన్స్టిట్యూషనాలిటీని, ఏం చెప్తారంటే ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్స్ ముందు జస్ట్ బ్రీఫ్గా చెప్తాను, ఆ తర్వాత చట్టం గురించి కొంచెం బ్రీఫ్గా మాట్లాడుకుందాం. సెక్షన్స్ 2, 3, 4, 5 ఎస్పెషల్ ఏవైతే ఉన్నాయో ఈ 4 సెక్షన్స్ ఈ చట్టం క్రింద వచ్చినవి ఏంటంటే అవి ఫ్రీడమ్ ఆఫ్ ఈక్వాలిటీని అండర్ ఆర్టికల్ 14 and 15 రెండిటిని కూడా ఉల్లంఘిస్తున్నాయి. దే ఆర్ వయలేటింగ్. ఈ సెక్షన్స్ ఈ చట్టంలోవి మనకి కాన్స్టిట్యూషన్ అనుగ్రహించినటువంటి ఆర్టికల్ 14 and 15 ఉల్లంఘిస్తున్నాయి. అండ్ అలాగే ఆర్టికల్స్ 24, 25 and 29 ఈ 3 ఆర్టికల్స్, ఈ 2 అలాగే ఈ 3 మొత్తం 5 ఆర్టికల్స్ని ఈ చట్టంలో ఉన్నటువంటి 2, 3, 4 and 5 సెక్షన్స్ వయోలేట్ చేస్తున్నాయి. కాబట్టి దీన్ని కాన్స్టిట్యూషనల్గా వ్యాలిడ్ చేయవద్దు, ఏది ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ని అని ఫస్ట్ పిటిషన్ దాఖలు చేస్తారు ఆయన. తర్వాత నెక్స్ట్ ఇంకేం చెప్తారు అంటే, నాట్ ఓన్లీ దిస్, హీ విల్ ఆల్సో సే దట్ ఈ చట్టం అనేది ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఉంది చూసారు, ఇది జ్యుడిషియల్ రివ్యూని కర్బ్ చేసేస్తుంది. సో జ్యుడిషియల్ రివ్యూని రిస్ట్రిక్ట్ చేస్తుంది. ఇట్ ఈస్ రిస్ట్రిక్టింగ్ జ్యుడిషియల్ రివ్యూ విచ్ ఈస్ ద బేసిక్ ఫీచర్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్, విచ్ ఇస్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ అని చెప్తారు. ఎందుకు చేస్తుంది అనేది మీకు జస్ట్ ఈ చట్టం గురించి తెలిస్తే అర్థం, ఈ పాయింట్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ ఫైనల్గా ఏం చెప్తుందంటే, మన కాన్స్టిట్యూషనల్లో బేసిక్ ఫీచర్ అయినటువంటి సెక్యులరిజంని ఇది కంట్రోల్ చేస్తుంది. ఓకే, కంట్రోల్ చేయడం అంటే రిస్ట్రిక్ట్ చేస్తుంది, సెక్యులరిజంని రిస్ట్రిక్ట్ చేస్తుంది. కాబట్టి ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్లో ఉన్నటువంటి 2, 3, 4 సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొట్టివేయమని, ఓకే, మనకి ఈ అశ్విని ఉపాధ్యాయ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఈయన ఫైల్ చేయడం జరిగిందనమాట. సో ఇది అర్థమైంది కదా. ఏం చెప్తారు ఆయన, ఫస్ట్ ఏం చెప్తారు, ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్లో ఉన్నటువంటి ఈ చట్ట ప్రకారం ఏంటంటే జ్యుడిషియల్ రివ్యూ అనేది రిస్ట్రిక్ట్ అయిపోతుంది, దాన్ని రిస్ట్రిక్ట్ చేస్తుంది యాక్ట్ ఒకటి. రెండోది ఇంకా ఏం చెప్పాను, ఆర్టికల్స్ 5 ఆర్టికల్స్ చెప్పాను, అంటే 14, 15, 24, 25 and 29 ఆర్టికల్స్ని ఇది వయలేట్ చేస్తుంది అని చెప్పి ఆయన ఇంకొక పిటిషన్ వేశారు. తర్వాత ఇంకేం చెప్పారు, కాన్స్టిట్యూషన్లో బేసిక్ ఫీచర్ అయినటువంటి సెక్యులరిజంని ఇది ఇట్ ఈస్ నాట్ లెట్టింగ్ దట్ బి ఫుల్ఫిల్డ్, ఆ సెక్యులరిజం అనే ఫీల్ ఏదైతే ఉందో దాన్ని కర్బ్ చేస్తుంది. కనుక ఈ సెక్షన్స్ 2, 3, 4 ఎస్పెషల్లీ ఏవైతే ఉన్నాయి చట్టంలో వాటిని కొట్టివేయమని చెప్పేసి ఈయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది అనమాట. సో అర్థమైంది కదా. బిఫోర్ దాట్, నౌ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, విల్ సీ అసలు ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అంటే ఏంటి. అంటే ఏంటి, ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ని 1991లో పివి నరసింహారావు గవర్నమెంట్ తీసుకురావడం జరుగుతుంది అనమాట. ఆ టైంలో మనకి గుర్తుంటే లేట్ 1980s, ఎర్లీ 1990sలో బాబ్రీ మసీద్ అండ్ రామ్ జన్మభూమి కేసు అనేది ఇట్ వాజ్ ఎట్ ఇట్స్ పీక్స్, చాలా తీవ్రమైన స్థాయిలో జరుగుతూ ఉంటుంది అనమాట. ఫర్ రామ్ జన్మభూమికి వెళ్ళి బిట్వీన్ బాబ్రీ మసీద్ అండ్
రామ్ జన్మభూమి అయోధ్య టెంపుల్ కోసం అనేసి పెద్ద గొడవ జరుగుతూ ఉంటుంది. ఆ గొడవ అనేది ఇట్ హ్యాస్ రీచ్ టు ఇట్స్ పీక్స్ అనమాట. ఈ టైంలో విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, అలాగే ఇంకొంతమంది రాడికల్ గ్రూప్స్ ఉంటారు చూసారు, కమ్యూనల్ హార్మోనీని డిస్టర్బ్ చేయాలని అనుకునే వాళ్ళు ఏం చెప్తారు అంటే, ఇవి రెండే కాదు, ఇండియా మొత్తంలో ఉన్నటువంటి 3000 మసీదులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా మేము క్లెయిమ్ చేస్తున్నాము అనే ఒక స్టేట్మెంట్ని రిలీజ్ చేస్తారనమాట. సో ఆ టైంలో పివి నరసింహారావు గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఇన్ ఆర్డర్ టు రీస్టోర్ ద కమ్యూనల్ హార్మనీ, దీనివల్ల మతపరమైనటువంటి వైలెంట్ గొడవలు తలెత్తకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991ని తీసుకుని వస్తారనమాట. అసలు ఏంటిది ఈ చట్టం ఏంటి అని మనం చూసుకున్నట్లయితే అర్థమైంది కదా దీని హిస్టరీ. దిస్ ఇస్ ద హిస్టరీ ఆఫ్ ఇట్. అసలు టు రీస్టోర్ ద కమ్యూనల్ హార్మనీ దీన్ని తీసుకొస్తారు. అసలు ఇది ఫీచర్స్ ఏంటి, దీంట్లో కీ ఫీచర్స్ ఏంటి? ఫీచర్స్ చూసినట్లయితే కనుక దీని ప్రకారం ఆగస్ట్ 15, 1947లో ప్లేసెస్ ఆఫ్ వర్షిప్స్ ఏ రిలీజియస్కి అయితే చెందినవై ఉంటాయో ఇప్పటికీ కూడా అదే రిలీజియన్కి చెందినవై ఉండాలి. ఫస్ట్ థింగ్. ఓకే, ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ ఉంటాయి చూసారు, వాటి యొక్క స్టేటస్ ఆగస్ట్ 15, 1947లో ఏదైతే ఉందో అదే స్టేటస్ ఇక ముందు కూడా కొనసాగాలి. ఇట్ షుడ్ కంటిన్యూ. మెయిన్ ఫీచర్ అంటే మార్చడానికి జరగదు. సెకండ్ది ఏంటి? ఫస్ట్ది ఇది, సెకండ్ది నో పర్సన్ కెన్ చేంజ్ ఇట్. అసలు ఎవ్వరూ కూడా ఆ యొక్క స్టేటస్ని, ఆ ప్లేస్ ఆఫ్ వర్షిప్ ఏదైతే ఆరాధనా స్థలం ఉంటుందో ఆ స్థలాన్ని, ప్రార్థించుకునే స్థలం యొక్క రిలీజియస్ క్యారెక్టర్ని ఎవరూ మార్చడానికి వీల్లేదు. ఓకే. అండ్ థర్డ్ ఏంటి అంటే, ఆ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ రిలేటెడ్ గొడవలు ఏదైనా ఉంటే గనక అవి ఆ పార్టీస్ ఏవైతే ఉంటాయో, గొడవలు అవుతాయి కదా ఏ అండ్ బి పార్టీకి మధ్యలో, ఆ ఏ అండ్ బి పార్టీ మధ్యలో ఒక అగ్రిమెంట్, కన్సెన్సస్ ఏదైనా వచ్చినట్లయితే గనక మళ్ళీ దాన్ని కోర్టులోకి తీసుకుని రాకూడదు. థర్డ్ది. ఫోర్త్ది వచ్చేసరికి కోర్ట్స్ కూడా ఏవి ఇలాంటి గొడవల్ని ఎంటర్టైన్ చేయకూడదు. దే షుడెంట్ టేక్ అవే. సో దిస్ ఈజ్ వాట్ మన ఇందాక చెప్పుకున్నాం కదా అశ్విని ఉపాధ్యాయ గారు, ఆయన ఇదే చెప్తారనమాట. కోర్ట్స్ తీసుకొని ఇవ్వకుండా అసలు రిస్ట్రిక్ట్ చేసే అధికారం ఏ చట్టానికి లేదు. బికాజ్ ఇట్ ఈస్ అ బేసిక్ అండ్ ద ఫండమెంటల్ పార్ట్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి అంటారనమాట. సో ఇదంతా ఎందుకు చేస్తారు అంటే వాళ్ళు, పివి నరసింహారావు గవర్నమెంట్, ఎందుకంటే ఆ టైంలో ఉన్నటువంటి గొడవలన్నీ అరికట్టడానికి, హిందూస్కి ముస్లిమ్స్కి మధ్య ఇంకా గొడవలు ఎక్కువ అవ్వకుండా అక్కడతో ఆపడానికి, శాంతికరమైన సిచ్యువేషన్స్ నెలకొల్పడానికి చట్టాన్ని తీసుకుని వస్తారనమాట. క్లియర్? ఇప్పుడు దీస్ ఆర్ ద మెయిన్ ఫీచర్స్. ఇప్పుడు మనం నెక్స్ట్ ఎక్సెప్షన్స్ ఏంటి, అసలు ఈ చట్టం పరిధిలోకి అన్నీ వస్తాయి అన్నీ రా. ఫస్ట్ చెప్పాను కదా ఎక్సెప్షన్స్ ఏంటి అని మనం చూసుకున్నట్లయితే, ఎక్సెప్షన్స్ ఫస్ట్ది అయోధ్య డిస్ప్యూట్, అయోధ్య డిస్ప్యూట్ ఈ పరిధిలోకి రాదు, ఈ చట్ట పరిధిలోకి రాదనమాట. దీన్ని పక్కన పెట్టేస్తారు, అది దీంట్లోకి రాదు. అలాగే మనకి హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి, తర్వాత హిస్టారికల్ సైట్స్ ఏవైతే ఉంటాయో అవి, ఏ హిస్టారికల్ సైట్స్ మాన్యుమెంట్స్ ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చట్ట ప్రకారం 1958 ఆర్కియోలాజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ ఆఫ్ 1958 పరిధిలోకి వస్తాయి. అవన్నీ కూడా ఈ యొక్క చట్టాన్ని నుంచి దే ఆర్ పర్మిటెడ్ అవుట్ సైడ్ ఆఫ్ దిస్ యాక్ట్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, ఏవైనా ఉంటాయి కదా హిస్టారికల్ సైట్స్ అండ్ మాన్యుమెంట్స్, ఓకే, అండర్ ఆర్కియోలాజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ యాక్ట్ 1958 ఏవైతే ఉంటే అవన్నీ కూడా ఈ చట్టం కిందకి రావు. ఓకే. అండ్ ఇంకొకటి ఏం చెప్పుకున్నాం మనం, డిస్ప్యూట్స్ ఏమన్నా ఉంటే, సెటిల్ అయిపోయిన డిస్ప్యూట్స్ మళ్ళీ ఈ చట్ట పరిమితిలోకి రావు. ఓకే, ఇందాక చెప్పాను కదా ఏ అండ్ బి పార్టీస్లోకి వచ్చినవి. సో ఇలాగా ఈ కొన్ని సైడ్స్ ఏవైతే ఉంటే ఇవన్నీ చట్ట పరిధిలోకి రావన్నమాట. దీస్ ఆర్ ద ఎక్సెప్షన్స్ ఆఫ్ దిస్. ఇప్పుడు పెనాలిటీస్, అసలు పెనాలిటీస్ ఏమైనా ఉన్నాయా, ఈ చట్టాన్ని ఎవరైనా సరే పాటించకపోతే, దీన్ని అవలంబించకపోతే ఏమైనా పెనాలిటీస్ ఉన్నాయంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవరైతే పర్సన్స్ ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తారో వాళ్ళకి 3 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్, జైలు శిక్ష, లేదంటే ఫైన్, ఎంత అమౌంట్ అనేది వాళ్ళ కోర్టే నిర్ధారిస్తుంది అనమాట. లేదు అంటే కనుక 2 కలిపి జరగచ్చు.
పర్సన్స్ ఎవరైతే డైరెక్ట్గా దీన్ని ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తారో వాళ్ళకి. తర్వాత ఎవరైతే ప్లాన్స్లో పాల్గొంటారో, క్రిమినల్ కాన్స్పిరసీస్ ఎస్పెషల్లీ, అంటే మాకు ఈ ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ మాకే చెందుతుంది, లేదంటే ఆ పర్టికులర్ రిలీజన్కి కాదు అని చెప్పేసి ఎవరైనా సరే ముందుకి కమ్యూనల్ హార్మోనీని డిస్టర్బ్ చేసే విధంగా ఏమైనా ప్లాన్స్ని వాళ్ళు చేసినట్లయితే కనుక అలాంటి వాళ్ళకి కూడా సేమ్ 3 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ప్లస్ ఫైన్ అయినా అవుతుంది, లేదంటే 2 కలిపి అయినా సరే వాళ్ళకి శిక్ష ఆమోదించడం జరుగుతుంది అనమాట. సో అంటే దీనికి చాలా కఠినంగా ఉంది, అర్థమవుతుందా మీకు? సో ఆ టైంలో కమ్యూనల్ హార్మోనీని చాలా చాలా సీరియస్గా తీసుకుంది మన గవర్నమెంట్ అనమాట. సో రామ్ జన్మభూమిని ఎందుకు ఎగ్జామ్ చేశారు ఆ టైంలో అంటే కనుక మనం చూసుకుంటే, అయోధ్య కేసుని ఎందుకు పక్కన పెట్టేశారు అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే, ఫస్ట్ థింగ్ చాలా పీక్స్లో ఉంది, ఈ టైంలో డిస్టర్బ్ చేస్తే కనుక దాన్ని అసలు మొత్తం దేశం అంతా కూడా అల్లకల్లోలం అయిపోతుంది, రిలీజియస్ హార్మోనీ అనేది బాగా డిస్టర్బ్ అవుతుంది. రెండోది ఏంటంటే, మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, దే థాట్ దట్ అట్లీస్ట్ మనం ఏంటంటే చట్ట పరిధిలోకి తీసుకుని రాకుండా ఉన్నట్లయితే కనుక ఒక డైలాగ్, పీస్ఫుల్ డైలాగ్కి ప్లేస్ ఇచ్చినట్టు అవుతుంది. సో మాట్లాడుకుంటారు, 2 పార్టీ ఏ అండ్ పార్టీ బి ఏవైతే ఉన్నాయో మాట్లాడుకుని ఒక శాంతపరమైనటువంటి ఒప్పందానికి వస్తారు అనేటువంటి ఆ దృక్పథంతో మనకి అయోధ్య డిస్ప్యూట్ని ఈ చట్ట పరిధిలోకి తీసుకురాకపోవడం జరుగుతుంది అనమాట. ఇందాక చెప్పాను కదా. సో దిస్ ఇస్ ద రీజన్ వై దిస్ హ్యాస్ బీన్ ఎనాక్టెడ్ ఇన్ 1991, ఎస్పెషల్లీ ఫ్రమ్ July 11th నుంచి దీన్ని ఎనాక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇస్ ఇట్ క్లియర్? వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ మనం చూస్తే, ఇందాక చెప్పాను కదా ఇంకేం పాయింట్స్ ఉన్నాయి మనకి, ఎక్సెప్షన్స్ చూసాం, మెయిన్ ఫీచర్స్ చూసాము, ఎందుకు ఏ సర్కమ్స్టాన్సెస్లో ఈ యాక్ట్ అనేది చట్టం అమల్లోకి వచ్చిందో చెప్పాను కదా, రామ్ జన్మభూమి డిస్ప్యూట్ వల్ల. తర్వాత సుప్రీంకోర్టు ఈ చట్టం గురించి ఏమన్నా మాట్లాడిందా ఇంతకుముందు అని చూసుకున్నట్లయితే, ఎస్, ఇట్ విల్ టాక్ అబౌట్. సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అంటే, సుప్రీం కోర్ట్స్ ఒపీనియన్స్ ఈ చట్టం మీద ఆన్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 ఏం చెప్తుంది అంటే, ఇట్ విల్ కమెండ్ దిస్ యాక్ట్, చాలా మెచ్చుకుంటుంది అనమాట. ఎందుకంటే ఈ యాక్ట్ అనేది ఫస్ట్ ఏంటంటే కాన్స్టిట్యూషన్ గ్యారంటీ చేసినటువంటి సెక్యులరిజంని ఇది కాపాడుతుంది. ఈ యాక్ట్ అంటే ఆ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ని అది ఎలా అయితే ముందు ఉన్నాయో August 15, 1947 ఏ ప్లేస్ అయితే అది వర్షిప్ చేయబడి ఉంటుందో రిలీజియస్ స్టాటస్ని అలాగే ఉంచాలి, దాన్ని డిస్టర్బ్ చేయకూడదని చెప్పడం వల్ల సెక్యులరిజంని అప్హోల్డ్ చేస్తుంది ఒకటి. రెండోది రిలీజియస్ ఫ్రీడమ్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే, రిలీజియస్ ఫ్రీడమ్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే చరిత్రలో జరిగినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో, ఇన్వేడర్స్ పాత టైంలో చేసినటువంటి ఇన్వేడర్స్ వచ్చి మన ఇండియాకి వచ్చి ఏ టెంపుల్స్ని అయితే వాళ్ళు డిస్ట్రాయ్ చేసి ఆ ప్లేస్లో మసీదులు కట్టారో, అలాంటి తప్పులు, చరిత్రాత్మకమైన తప్పులు ఇప్పుడున్నటువంటి ప్రజలు, ఈ పరిస్థితిలో ఉన్నటువంటి కరెంట్ పీపుల్, దే కెనాట్ రెమిడీ ఇట్ బై టేకింగ్ ద లా ఇన్ టు దేర్ హ్యాండ్స్. చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకొని దాన్ని కరెక్ట్ చేస్తామంటే కుదరదు. సో ఇక్కడ ఈ టైంలో ఏంటంటే పీపుల్ వాళ్ళని కూడా రిస్ట్రిక్ట్ చేసే విధంగా ఈ యాక్ట్ ఉంది అని చెప్పేసి సుప్రీంకోర్టు మెచ్చుకుంటుంది అనమాట దీనికోసం అని చెప్పి ఆ రోజుల్లో. ఎందుకంటే సాధారణ మెయిన్ గొడవ ఎందుకు వస్తుంది అంటే, హిందూస్ ఏం చెప్తారు అంటే, దే విల్ సే దట్ యాక్చువల్లీ ఇదంతా కూడా టెంపుల్స్ ఉండే ప్లేసెసే, మసీద్ బిల్డ్ చేసినటువంటి చాలా ప్లేసెస్ అన్నీ కూడా ఏంటంటే టెంపుల్ని బిల్డ్ చేసిన ప్లేసెసే అవి. ముస్లిం లీడర్స్ వచ్చి, ముస్లిం ఇన్వేడర్స్ ఫ్రమ్ 11th, 12th century నుంచి ఇప్పటి వరకు బ్రిటిషర్స్ టైం వరకు కూడా ముస్లిమ్స్ అందరూ ఇండియాలోకి వచ్చి ఏం చేశారు, ఆ టెంపుల్స్ అన్నింటిని కూడా డిస్ట్రాయ్ చేసేసి వాటి ప్లేస్లో మసీదులు కట్టారు. కానీ దాని కింద చూసినట్లయితే కనుక మనకి మెయిన్ టెంపుల్సే ఉన్నాయి. సో కనుక మాకు కూడా వాటిలో హక్కు ఉంది, వీ ఆల్సో హ్యావ్ ద రైట్ టు వర్షిప్ దేర్ ఇన్ దోస్ ప్లేసెస్ అని చెప్పేసి హిందూస్ చెప్పడం వల్ల, క్లెయిమ్ చేయడం వల్ల, కొన్ని కేసెస్ వేయడం వల్ల ఇది బయటకు వస్తుంది అనమాట యాక్చువల్లీ. ఓకే, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి జ్ఞానవాపి మాస్ కేస్. దాంట్లో వారణాసిలో రీసెంట్గా కూడా న్యూస్ పేపర్లో చదివే ఉంటారు కదా అందరూ. జ్ఞానవాపి కేసు ఏంటంటే, రీసెంట్గా న్యూస్ పేపర్లో అందరూ చదివే ఉంటాం కదా, జస్ట్ 20 days ago, 1 month ago వస్తూ ఉంది కదా. జ్ఞానవాపి ఇది వారణాసిలో ఉంటుందన్నమాట. సో ఈ వారణాసిలో కొంతమంది హిందూ విమెన్ కేసు వేస్తారు కోర్టులో. ఏమని కేసు వేస్తారు, యాక్చువల్లీ ఈ మాస్ కింద టెంపుల్ రిమనెంట్స్ ఉన్నాయి, ఒక టెంపుల్ని డిస్ట్రాయ్ చేసి ఈ మసీద్ అక్కడ కట్టడం జరిగింది. సో మాకు కూడా అక్కడ వర్షిప్ చేసే రైట్స్ కావాలి
మేమేమి ఆ టెంపుల్ని మేము ఆ మసీద్ని డిస్ట్రాయ్ చేయాలని అనుకోవట్లేదు, కానీ అక్కడ ఉన్నటువంటి పర్యావరణంలో మేము కూడా హిందూ ఐడల్స్ని మా సరస్వతి పార్వతీదేవిని పెట్టుకుని పూజించే హక్కు మాకు కూడా ఇవ్వమని చెప్పేసి కోర్టులో కేసు వేస్తారనమాట కొంతమంది హిందూ విమెన్. దాని ద్వారా ఇది బయటకు వస్తుంది అనమాట. సో అప్పుడు కోర్టు ఏంటంటే ఈ కేసుని పరిగణలోకి తీసుకుని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి పర్మిషన్ ఇస్తుంది. వీళ్ళు చేసిన క్లెయిమ్స్ కరెక్టా కాదా, అసలు ఆ మసీద్ కింద హిందూ టెంపుల్ రూయిన్స్ ఏమన్నా ఉన్నాయా లేదా చూడమని చెప్పి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి రిఫర్ చేసినప్పుడు ఎస్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా అక్కడ రిఫర్ చేసి దే విల్ ఫైండ్ అవుట్ దట్ ఎస్ దేర్ ఆర్ రూయిన్స్ ఆఫ్ టెంపుల్ బినీత్ దిస్ జ్ఞానవాపి మసీద్ మాస్క్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే, సో దిస్ ఈస్ జస్ట్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ అనమాట. ఇంకా 3-4 కేసెస్ చెప్పాను కదా నేను. సో కృష్ణ జన్మభూమి వర్సెస్ షాహీ ఈద్గా మాస్క్ ఇన్ మదురైలో జరుగుతుంది. సో ఇక్కడంతా ఏంటి అంటే దాంట్లో మళ్ళీ కృష్ణ జన్మభూమి దగ్గరకు వచ్చేసరికి అది ఆల్రెడీ 1968లోనే షాహీ ఈద్గా వర్సెస్ కృష్ణ జన్మభూమి ఇన్ మదురై. యాక్చువల్లీ ఇది వచ్చేసరికి మనకి 1968లోనే సెటిల్ అయిపోతుంది అనమాట ఈ కేసు ఈ రెండింటి మధ్య. కానీ ఆ తర్వాత మళ్ళీ కృష్ణ జన్మభూమి క్లెయిమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చెప్తారు అంటే నో, అది యాక్చువల్లీ ఆ స్థలం అంతా కృష్ణుడు జన్మించిన స్థలమే కాబట్టి ఆ మసీద్ ఉన్న ప్లేస్ని కూడా తిరిగి మాకు ఇచ్చేయాలి ఇప్పుడు అని చెప్పేసి వీళ్ళు మళ్ళీ కేసు వేయడం జరుగుతుంది అనమాట. సో ఇలాంటి గొడవలన్నీ తలెత్తుతున్న నేపథ్యంలో రీసెంట్గా చెప్పాను కదా అశ్విని ఉపాధ్యాయ హీ విల్ ఆల్సో ఫైల్ ఏ కేస్ క్లెయిమింగ్ దట్ ఎస్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్లో ఉన్నటువంటి 2, 3, 4 యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జ్యుడిషియల్ రివ్యూకి వ్యతిరేకంగా ఉంటాయి, సెక్యులరిజంకి వ్యతిరేకంగా ఉంటాయి, అలాగే రిలీజియస్ ఆఫ్ ఫ్రీడమ్ని ఖండిస్తూ ఉంటాయి. అలాగే ఇంకా ఏవైతే ఫ్రీ ఆఫ్ కన్సైన్స్ మనకు ఆర్టికల్ ఉంటుంది కదా ఫ్రీ ఆఫ్ కన్సైన్స్ ఆర్టికల్ 25 ఏదైతే మనకి ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్ టు ప్రాక్టీస్ ప్రాపగేట్ అండ్ ప్రీచ్ ఎనీ ఆఫ్ ద రిలీజన్ ఇన్ విచ్ వీ లైక్ అని చెప్పేసి, లేదంటే రిలీజియస్ అఫైర్స్ని అడ్మినిస్ట్రేట్ చేసేటువంటి ఆర్టికల్ 26 ఇవన్నిటిని కూడా వైలేట్ చేస్తున్నాయి. కాబట్టి మనకి ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 అన్కాన్స్టిట్యూషనల్గా ఎస్పెషల్లీ 2, 3, 4 సెక్షన్స్ని డిలీట్ చేసేయమని అవి చట్టపరంగా చెల్లమని చెప్పమని చెప్పేసి ఈయన అశ్విని ఉపాధ్యాయ గారు కోర్టులో కేసు వేయడం జరుగుతుంది. దానికి రిలేటెడ్ హియరింగ్ ఏంటి అనేది మనము ఈరోజు వినాలన్నమాట. సో డూ యూ థింక్ దట్ దిస్ పర్టికులర్ యాక్ట్ ఈస్ ఛాలెంజింగ్ సెక్యులరిజం ఆర్ ఇస్ ఇట్ ప్రొటెక్టింగ్ సెక్యులరిజం? ఏమనుకుంటున్నారు మీరు? ప్లీజ్ డూ కామెంట్ ఓవర్ దేర్. ఓకే, ఫ్రీడమ్ ఏవైతే ఉన్నాయో ఆర్టికల్స్ని అన్నిటిని కూడా వైలేట్ చేసింది కాబట్టి దీంట్లో ఉన్నటువంటి సెక్షన్ 2 వచ్చేసరికి అంతా డెఫినిషన్స్ ఉంటాయి అన్నమాట. ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ డెఫినిషన్స్. అలాగే ఈ చట్టం అనేది ఎప్పుడు అమల్లోకి వస్తుందో అనేది చెప్తుంది అనమాట. ఎప్పుడు అంటే ఇట్ ఈస్ ఆన్ July 11th, 1991లో నుంచి అమల్లోకి వస్తుంది అని చెప్తుంది అనమాట. సెక్షన్ 3 ఏం చేస్తుందంటే ఇట్ విల్ బి క్రిమినలైజింగ్ ద యాక్ట్ ఆఫ్ కన్వర్టింగ్ ఎనీ ప్లేస్ ఆఫ్ వర్షిప్ ఓకే ఇంటూ డిఫరెంట్ వన్. ఓకే, అండ్ సెక్షన్ 4 ఏం చెప్తుంది అంటే అసలు ఈ ప్లేస్ ఆఫ్ వర్షిప్కి దాని యొక్క రిలీజియస్ స్టేటస్ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందని డేట్ చెప్తుంది అనమాట. విచ్ ఈజ్ ఆన్ ఏం చెప్పాను August 15th, 1947. సో ఇలాంటి ఈ 3 చట్టాలని కూడా అలాగే సెక్షన్ 5 కూడా ఉంటుంది అనమాట మనకి దీంట్లో. ఆ సెక్షన్ 5 ఏంటంటే ఎగ్జామ్షన్ ఏంటి అయోధ్య డిస్ప్యూట్. అయోధ్య డిస్ప్యూట్ యొక్క ఎగ్జామ్షన్ గురించి చెప్తుంది అనమాట. సో ఈయన ఎస్పెషల్లీ ఈ 3 సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటిలన్నింటినీ కూడా చట్టపరంగా కొట్టవేయమని చెప్తారు. ఎందుకంటే బికాస్ దీస్ 3 ఆర్ వైలేటింగ్ ఆర్టికల్స్ 14, 15, 24, 14, 15, 25, 26 and 29 and also judicial review above all. కొట్టివేయమని చెప్తారనమాట. సో టుడే వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఫర్ ద mightiest court's judgment over this. I hope you understand. With this, I am wrapping up the section. Bye. All the best.